నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈ వీడియోలో మండేకి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, తర్వాత సెన్సెక్స్కి ఎలాంటి లెవెల్స్ ఉన్నాయి అండ్ ఏ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, ఎక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది, ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఎలాంటి ట్రేడింగ్ జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. మనకి నిఫ్టీ 24,346 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ చూస్తే ఐటీ కొంచెం పాజిటివ్గా కనిపించింది, దాని తర్వాత మీడియా. ఈ రెండు సెక్టార్సే మనకి కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయినాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో సెక్టార్గా చూస్తే మనకి సిపిఎస్సి సెక్టర్ బాగా డౌన్ అయింది, 1% వరకు మైనస్లో వెళ్ళిపోయింది. సో మిగిలిన సెక్టార్స్ కూడా చాలా వరకు నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా చాలా స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మనం ఓవరాల్గా చూసుకుంటే 16 స్టాక్స్ గెయినర్స్ ఉంటే 31 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. సో గెయినర్స్లో చూస్తే మనకి అదానీ పోర్ట్స్ టాప్లో ఉంది, తర్వాత బజాజ్ ఫైనాన్స్ కొంతవరకు రికవరీ వచ్చింది, ఎందుకంటే అంతకు ముందు రోజు భారీగా డౌన్ అయిన తర్వాత కొంత రికవరీ కనిపించింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, మారుతి, టాటా మోటార్స్, హిండాల్కో, ఐటీసీ వీటిల్లో కొంత పాజిటివ్ మూమెంట్ కనిపించింది. సో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ బాగా తగ్గింది, 5.5% డౌన్ అయింది. తర్వాత బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హీరో మోటార్ కార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్, నెస్లే, ఎన్టీపీసీ, సిప్లా వీటిలో బాగా నెగిటివ్ చూసాం. అయితే ఓవరాల్గా ఇప్పుడు నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది నిఫ్టీ టెక్నికల్ చార్ట్. సో ఫ్రైడే రోజు హైయర్ లెవెల్ నుంచి మాత్రం భారీ ఫాల్ అయింది. సో ఇక్కడ మనకి చూస్తే రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది. సో 24,000 నుంచి 24,500 మధ్యలో అనుకోవచ్చు మనం. సో ఫ్రైడే రోజు హైయర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది. ఏదైతే వర్టికల్గా రైజ్ అయిందో ఇంట్రాడేలో అది మొత్తం ఫాల్ అయింది, ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో మనకి డెసిషన్ తీసుకోవాలి అంటే క్లోజింగ్ బేసిస్లో 24,460ని క్రాస్ చేసి దానిపైన డే క్లోజ్ కావాలి. క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో అది బుల్లిష్ క్యాండిల్ అయి ఉంటే మాత్రం నెక్స్ట్ మనకి 24,800 వరకు కూడా వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది, ట్రెండ్లో నెగిటివ్ లేదు. కాకపోతే కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ తీసుకొని స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు. అయితే డౌన్ సైడ్ మనం స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఒకటి ఉంది, అది 24,120. సో ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయి దానికన్నా కిందకు వస్తే మాత్రం 23,850 వరకు రావచ్చు. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 23,760. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఫ్రైడే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ కొంచెం బేరిష్ డోజీ. సో ఈ డోజీ అయినా కానీ మనం కొంచెం బేరిష్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషరే చూసాం. సో అయితే ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 54,860. ఇది ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి. మనకి 54,974 ఈ వీక్లీ పివోట్ చేంజ్ అవుతుంది. వీక్ అయిపోయింది కాబట్టి మనకి మండేకి వీక్లీ పివోట్ మారుతుంది. సో మనం దాన్ని కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు మనం చూడాల్సింది 54,864, ఇది టీ లైన్ సపోర్ట్. సో ఇన్ కేస్ ఈ లైన్ బ్రేక్ అయి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం మనకి 54,500 అండ్ 180 ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 53,610. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్లో ఉండొచ్చు. లెవెల్ని బ్రేక్ అయితే మాత్రం మనం ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే హైయర్ లెవెల్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 55,480 ఆర్ 55,500 లెవెల్స్. దాన్ని క్రాస్ చేస్తే 56,180 వరకు అప్ సైడ్కి ప్రాబబిలిటీ ఉంది, అప్ సైడ్ వెళ్ళటానికి. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇది ఫ్రైడే ట్రేడింగ్ కొంచెం బేరిష్గానే క్లోజ్ అయింది, 80,500 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ 79,820 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది ఫెయిల్ అయితే మాత్రం 79,100 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో ఇది 79,350 అనేది మారిపోతుంది, ఎందుకంటే వీక్ అయిపోయింది కాబట్టి వీక్లీ పివోట్ మారుతుంది. సో ఇక్కడ ఒకటి మనం జాగ్రత్తగా చూడొచ్చు. అయితే ఒకటి 79,100 ఆ లెవెల్స్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్టే ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ 79,825 బ్రేక్ అయితే మాత్రం 800 పాయింట్స్ వరకు డౌన్ సైడ్కి రావచ్చు. అదొకటి మనం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. హైయర్ లెవెల్లో
లాస్ట్ ట్రేడింగ్ డే హై ఏదైతే ఉందో 81,180 దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే మనం 81,700 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్లో 81,760, 82,000 కొంచెం రెసిస్టెన్స్ పాయింట్స్. అయితే ఒకటి ఆ లెవెల్స్కి వెళ్ళాలంటే మాత్రం ప్రీవియస్ హైని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉండాలి. ప్రీవియస్ హై 81,177. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. సెన్సెక్స్లో మనం జనరల్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తాం. ప్రాపర్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 35 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 88 ఉన్నాయి. షార్ట్ కవరింగ్ లో 47 స్టాక్స్, లాంగ్ వన్ బైండింగ్ 51 స్టాక్స్. ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ లో చూస్తే పిఎన్బి హౌసింగ్ 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు 4% ప్రైస్ పెరిగింది. ఒకసారి మనం టెక్నికల్ గా చార్ట్ ని కూడా చూడొచ్చు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ది. దాని తర్వాత ఎటర్నల్, ఎన్సిసి, లోదా, బాష్, యూపీఎల్, ఎస్బీఐ, సైంట్, డెలివరీ, గెయిల్, దివిస్ ల్యాబ్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్ ఇవి. వీటిల్లో ఫెడరల్ బ్యాంక్ టాప్ లో ఉంది, 16% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. హిందుస్థాన్ జింక్, సిడిఎస్ఎల్, ఇండియన్ బ్యాంక్, తర్వాత ఫైనిక్స్ మిల్స్, వోల్టాస్, చంబల్ ఫెర్టిలైజర్స్, బజాజ్ ఆటో వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. వీటిలో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఎక్కడైతే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఉంటాయో వాటిలో మనం హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు ఒక షార్టింగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ప్రాపర్గా స్టాక్ సెలెక్ట్ చేసుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో మనకి నష్టాలు తగ్గి లాభాల్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సాలమన్ రాజు అండి. 21-22 స్టార్ట్ చేశాను నేను ఇక్కడ సార్ దగ్గర 100 డేస్ మెంటర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. తర్వాత నాకు ఈ మెయిన్ పర్పస్ ఏంటంటే దీంట్లోకి రావడం గురించి రిటైర్మెంట్ కంటే ముందు ఐ వాంట్ టు ప్లాన్ ఫర్ రిటైర్మెంట్ లైఫ్. ఒక ఏదో వ్యాపకం ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో తరోగా సార్ చెప్పినని నేర్చుకోగలిగాను. ఎక్కువ నాకు ఈ సార్ చెప్పిన దాంట్లో నచ్చింది ఏంటంటే మూవింగ్ యావరేజెస్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో ఎక్కడ ఏ ఎంట్రీ తీసుకోవడము, ఎగ్జిట్ అవ్వడము, తర్వాత స్టాప్ లాస్ అనేది స్టిల్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఐ డోంట్ యూస్. సో ఇంకా ఏదన్నా స్టాప్ లాస్ మరీ పడిపోతే అది పోర్ట్ఫోలియో స్టాక్ లాగా పక్కకు నెట్టేయడము, మిగతా మాత్రం చేసుకోవడం. కాకపోతే ఎంట్రీ ఎగ్జిట్ ఐ కుడ్ లెర్న్ థరోలీ ఫ్రమ్ హిమ్. అండ్ స్ట్రాటజీస్ సార్ చెప్పిన తెలియకుండా చేస్తాను. సో ఐ గెట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కిల్లింగ్ మై టైమ్. సో నో రిగ్రెట్స్. సో చిన్న డౌట్ ఉన్నా సార్కి మెసేజ్ పెడతాను. సో ఈ రెస్పాన్స్. సో ఇంత సంపాదించాలని టార్గెట్ కాదు, బట్ ఐఎమ్ ఫుల్లీ ఆక్యుపైడ్ ఫ్రమ్ 9:30 to 3:30. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. సో టోటల్లీ ఆక్యుపైడ్. ఆ తర్వాత ఎలాగ టైర్డ్ అయిపోయి సో సాటర్డే ఒక్కటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సండే ఎలాగో బయటకు వెళ్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అదర్వైజ్ ఇట్స్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఫర్ బిగినర్స్ అండి. ఇంతకుముందు ఏవో చాలామంది చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళం, కానీ ఏం పెద్దగా సూట్ అవ్వలేదు మా ఎమోషన్స్కి. బట్ ఆర్పి గారు గైడెన్స్లో ఐ కుడ్ మేనేజ్ మై టైమ్ యాజ్ వెల్ యాజ్ మై మనీ ఎఫిషియెంట్లీ. యాక్చువల్లీ నేను రిటైర్ అవ్వకముందు 2 years ముందు 2-3 ప్రొఫెషనల్స్ని కలిశాను. సో నేను నేర్చుకోవాలి సార్ అంటే ఎవ్రీబడి డిస్కరేజ్డ్. అంటే ఎందుకు సార్ ఈ వయసులో మీరు అనవసరంగా టెన్షన్ తీసుకుంటారు, ఉన్న డబ్బులు పెట్టేసి టెన్షన్ కొనుక్కొని హెల్త్ పాడు చేసుకుంటారని అందరూ డిస్కరేజ్ చేశారు. దెన్ ఐ థాట్ ఐ విల్ నాట్ టెల్ దిస్ ట్రూత్. నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఐ స్టార్టెడ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సార్ దగ్గర ఇంతకుముందు ట్రైనప్ అయ్యారు. అతను చెప్పాడు సార్ దగ్గర జాయిన్ అవ్వమని. సో దెన్ ఐ జాయిన్ త్రూ హిమ్. సో అది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది నాకైతే మాత్రం. ఐఎమ్ థరోల్లీ ఎంజాయింగ్ ఇట్. Please like, subscribe and share our videos.